Good morning, my students. Welcome to ABN and PRL College of Science Kovuru online classes. Second semester chemistry లో మనం యూనిట్ 4 డిస్కస్ చేస్తున్నామండి. యూనిట్ 4లో మనకి 3 పార్ట్స్ ఉన్నాయని చెప్పాను. ఫస్ట్ పార్ట్ కొలైడ్స్, రెండో పార్ట్ కెమికల్ బాండింగ్, మూడో పార్ట్ HCAB. ఇందులో రెండో పార్ట్లో పార్ట్ బి అనమాట. దీంట్లో కెమికల్ బాండింగ్ హెడ్డింగ్ అయితే వచ్చేసి కెమికల్ బాండింగ్ అండి. దాంట్లో ఉన్నటువంటి ఫస్ట్ టాపిక్ వచ్చేసి వ్యాలెన్సీ బాండ్ థియరీ. ఓకే, ఈ వ్యాలెన్సీ బాండ్ థియరీ మనకేం చెప్తుంది, అసలు దేని గురించి చెప్తుంది అంటే మనకి ముఖ్యంగా దిస్ ఈస్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హౌ టు ఫార్మేషన్ ఆఫ్ కెమికల్ బాండ్ బిట్వీన్ ద టూ ఆటమ్స్ ఇన్ ఏ మాలిక్యూల్. హౌ టు ఫార్మ్ ఏ కెమికల్ బాండ్ బిట్వీన్ ద టూ ఆటమ్స్ ఇన్ ఏ మాలిక్యూల్ అనే బేసిక్ ఇన్ఫర్మేషన్ని మనకి థియరీ కంప్లీట్గా చెప్తుందండి. ఓకే, ఆ థియరీ ఏంటో ఆ విషయాన్ని కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకేనండి. Valency bond theory. So, the valency bond theory was proposed by Hitler and London to explain the formation of covalent bond quantitatively using quantum mechanics. ఓకేనండి, అసలు ఈ వ్యాలెన్సీ బాండ్ థియరీ అనేది ఎందుకు ఇంట్రడ్యూస్ చేయబడింది అంటే దీనికి ముందు ప్రీవియస్ లూయిస్ ఆక్టెట్ థియరీ అనే ఒక థియరీ ఉండేదండి. ఆ లూయిస్ ఆక్టెట్ థియరీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ద స్టెబిలిటీ ఆఫ్ BF3 అండ్ PCl5 మాలిక్యూల్స్. ఈ ఆక్టెట్ థియరీ అనేది ఈ BF3 అనే మాలిక్యూల్, PCl5 ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్ అనే మాలిక్యూల్ యొక్క స్టెబిలిటీని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినాయి. ఓకే, సో టు ఎక్స్ప్లెయిన్ ద లిమిటేషన్స్ ఆఫ్ లూయిస్ ఆక్టెట్ థియరీ, ఆ థియరీ యొక్క లిమిటేషన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే ఒక న్యూ థియరీ ఒకటి వచ్చింది. ఆ న్యూ థియరీని ఎవరు ప్రపోజ్ చేశారంటే హిట్లర్ అండ్ లండన్. ఓకే, ఈ థియరీ ఈ థియరీ డిస్కవరీకి మెయిన్ రీజన్ ఏంటంటే there is some limitations of Lewis octet theory. లూయిస్ ఆక్టెట్ థియరీలో ఉన్నటువంటి కొన్ని లిమిటేషన్స్ని ఓవర్కమ్ చేస్తూ ఇంట్రడ్యూస్ చేయబడినటువంటి న్యూ థియరీ. ద న్యూ థియరీ ఈజ్ కాల్డ్ యాజ్ వ్యాలెన్స్ బాండ్ థియరీ. ఓకేనండి. నెక్స్ట్ పాయింట్, లేటర్ ఆన్ Linus Pauling improved this theory by introducing the concept of hybridization. ఆ తర్వాత మరలా ఈ వ్యాలెన్సీ బాండ్ థియరీలో లిమిటేషన్స్ ఉన్నాయి, మళ్ళీ వాటిని ఓవర్కమ్ చేస్తూ మళ్ళీ తర్వాత హైబ్రిడైజేషన్ అనేది వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఈ వ్యాలెన్సీ బాండ్ థియరీ ఎజమ్స్ చేస్తుందంటే దట్ ఆల్ బాండ్స్ ఆర్ లోకలైజ్డ్ బాండ్స్ ఫార్మ్డ్ బిట్వీన్ ద టూ ఆటమ్స్ బై డొనేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ఈచ్ అదర్. ఓకే, ఈ థియరీ ఎజమ్ చేస్తుంది అంటే ఆల్ బాండ్స్ ఆర్ లోకలైజ్డ్ బాండ్స్ ఫార్మ్ బిట్వీన్ ద టూ ఆటమ్స్. రెండు ఆటమ్స్ మధ్యలో బాండ్ ఫామ్ అవుతుంది బై ద డొనేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ఈచ్ అదర్. ఒకదానికొకటి ఎలక్ట్రాన్ డొనేట్ చేసుకొని, ఓకే, రెండు ఆటమ్స్ ఒకదానికొకటి ఎలక్ట్రాన్ డొనేట్ చేసుకొని ఒక బాండ్ ఫామ్ చేస్తాయి. నెక్స్ట్, వ్యాలెన్సీ బాండ్ థియరీ డిస్క్రైబ్స్ కోవలెంట్ బాండ్ ఫార్మేషన్ యాజ్ వెల్ యాజ్ ఎలక్ట్రానిక్ స్ట్రక్చర్ ఆఫ్ మాలిక్యూల్స్. ఓకే, ఇక్కడ ఎప్పుడైతే మరి మ్యూచువల్లీ షేరింగ్ అంటున్నామో ఆ మ్యూచువల్ షేరింగ్ వల్ల వచ్చేటువంటి ఫామ్ అయ్యే బాండ్ ఏంటంటే కోవలెంట్ బాండ్ అనమాట. ఈ కోవలెంట్ బాండ్ ఫార్మేషన్ అలాగే ఈ వ్యాలెన్సీ బాండ్ థియరీ డిస్క్రైబ్స్ ఏం చెప్తుందంటే మనకి కోవలెంట్ బాండ్ ఫార్మేషన్ యాజ్ వెల్ యాజ్ ఎలక్ట్రానిక్ స్ట్రక్చర్ ఆఫ్ మాలిక్యూల్స్. ఈ మాలిక్యూల్స్ యొక్క ఎలక్ట్రానిక్ స్ట్రక్చర్ని కూడా మనకి ఈ వ్యాలెన్సీ బాండ్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. ఓకే, దిస్ థియరీ అజ్యూమ్స్ దట్ ఎలక్ట్రాన్స్ ఆక్యుపై అటామిక్ ఆర్బిటాల్స్ ఆఫ్ ఇండివిజువల్ ఆటమ్స్ విత్ ఇన్ ఏ మాలిక్యూల్ అండ్ that the electrons of one atom are attracted to the nucleus of another atom. ఇది బాండ్ ఫార్మేషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఆక్యుపై ఉంటాయి అంటే అటామిక్ ఆర్బిటాల్స్లో ఆక్యుపై ఉంటాయి. ఇండివిజువల్ ఆటమ్స్, ప్రతి ఇండివిజువల్ ఆటమ్కి ఇండివిజువల్ అటామిక్ ఆర్బిటాల్స్ ఉంటాయి. ఆ అటామిక్ ఆర్బిటాల్స్లో ఈ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకే, ఇది మాలిక్యూల్లో ఒక మాలిక్యూల్లో నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయి. ప్రతి ఆటమ్కి వాటి ఇండివిజువల్ అటామిక్ ఆర్బిటాల్స్ ఉంటాయి. ఆ ఇండివిజువల్ అటామిక్ ఆర్బిటాల్స్లో వాళ్ళకి సంబంధించినటువంటి ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్, అండ్ ద ఎలక్ట్రాన్స్ ఆఫ్ వన్ ఆటమ్ ఆర్ అట్రాక్టెడ్ టు ద న్యూక్లియస్ ఆఫ్ అనదర్ ఆటమ్. ఓకే, ఒక ఆటంలో ఉన్నటువంటి ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అనేవి అనదర్ ఆటం ఏదైతే ఉందో ఆ ఆటం యొక్క న్యూక్లియస్ ఏవైతే ఉందో ఆ న్యూక్లియస్తో అట్రాక్ట్ చేయబడుతుంది. ఓకే, అట్రాక్టెడ్ టు ద న్యూక్లియస్ ఆఫ్ అనదర్ ఆటమ్. నెక్స్ట్ పాయింట్, A covalent bond is formed by the overlapping of
టూ ఆఫ్ ఫిల్డ్ వ్యాలెన్సీ అటామిక్ ఆర్బిటాల్స్ ఆఫ్ టూ డిఫరెంట్ ఆటమ్స్. ఇప్పుడు ఏవైతే రెండు ఆటమ్స్ ఉన్నాయని చెప్పాం కదండి, ఆ రెండు ఆటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అటామిక్ ఆర్బిటాల్స్ ఏవైతే ఉన్నాయో ఓవర్లాపింగ్ ఆఫ్ టూ ఆఫ్ ఫిల్డ్ వ్యాలెన్సీ అటామిక్ ఆర్బిటాల్స్. ఈ అటామిక్ ఆర్బిటాల్స్ ఏవైతే ఉన్నాయో ఈ అటామిక్ ఆర్బిటాల్స్ అనేవి ఒకదానికొకటి ఓవర్లాపింగ్ అవుతాయి. అక్కడేమో అట్రాక్షన్ అన్నాం, ఒక న్యూక్లియస్ ఇంకొక ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ మధ్య అట్రాక్షన్ ఉంటుందన్నాం. ఇక్కడ అదే అట్రాక్షన్ నెక్స్ట్ పాయింట్ ఏమని చెప్తామంటే దట్ అట్రాక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఓవర్లాపింగ్ ఆఫ్ టూ ఆఫ్ ఫిల్డ్ వ్యాలెన్సీ అటామిక్ ఆర్బిటాల్స్ ఆఫ్ టూ డిఫరెంట్ ఆటమ్స్. నెక్స్ట్ పాయింట్, the electrons in the overlapping orbitals get paired and confined between the nuclei of two atoms. ఓకే, ఇప్పుడు ఈ టూ ఎలక్ట్రాన్స్ అంటే ఆ ఆటంకు సంబంధించినటువంటి ఒక ఆటంకు సంబంధించినటువంటి అటమిక్ ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాను, ఇంకొక ఆటంకు సంబంధించినటువంటి అటమిక్ ఆర్బిటాల్ ఉన్నటువంటి ఆ ఎలక్ట్రాను, వీళ్ళు ఏమవుతున్నారు అంటున్నాము, ఓవర్లాపింగ్ అవుతున్నారు అంటున్నాము. సో ద ఎలక్ట్రాన్స్ ఇన్ ఓవర్లాపింగ్ ఆర్బిటాల్స్ ఓవర్లాపింగ్ ఆర్బిటాల్స్ ఎలక్ట్రాన్స్ గెట్ పేర్డ్. ఆ రెండు పేరు అవుతాయి ఏంటంటే ఆ ఎలక్ట్రాన్ ఆ ఆటంకు సంబంధించిన ఎలక్ట్రాన్ ఈ ఆటంకు సంబంధించిన ఎలక్ట్రాన్ గెట్ పేర్డ్ జంట అయిపోతాయి అండ్ కన్ఫైన్డ్ బిట్వీన్ ద న్యూక్లియై ఆఫ్ టూ ఆటమ్స్. ఈ రెండింటి యొక్క న్యూక్లియస్ మధ్యలో ఆ రెండు పేరుపై ఉంటాయి. ఓకే, నెక్స్ట్, ద ఎలక్ట్రాన్ డెన్సిటీ బిట్వీన్ టూ బౌండెడ్ ఆటమ్స్ ఇంక్రీజెస్ డ్యూ టు ది ఓవర్లాపింగ్. ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ డెన్సిటీ బిట్వీన్ ద ఆటమ్స్, ఇంతకుముందు ఒక ఎలక్ట్రాన్ దానికి ఉండేది, ఒక ఎలక్ట్రాన్ ఈ ఎలక్ట్రాన్కి ఉండేది, కానీ రెండు ఎలక్ట్రాన్స్ ఇప్పుడు ఎక్కడ ఉంటాయి అంటే పేరప్ అయిపోయి ఈ రెండు ఆటమ్స్కి మధ్యలో ఒక బాండ్ రూపంలో ఉంటాయి. సో కాబట్టి ఇప్పుడు దాని ఎలక్ట్రాన్ క్లౌడ్ ఉంటుంది, దీని ఎలక్ట్రాన్ క్లౌడ్ ఉంటుంది, కాబట్టి ఇక్కడ ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది డ్యూ టు ఓవర్లాపింగ్. ఈ ఓవర్లాపింగ్ వల్ల ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. దిస్ కన్ఫర్మ్స్ స్టెబిలిటీ టు ద మాలిక్యూల్. ఇది ఏం కన్ఫర్మ్ చేస్తుంది అంటే స్టెబిలిటీ టు ద మాలిక్యూల్, ఆ మాలిక్యూల్కి స్టెబిలిటీ కన్ఫర్మ్ చేస్తుంది. నెక్స్ట్, కోవలెంట్ bonding and orbital overlapping. These other points, as two nuclei approach each other their atomic orbitals overlap. ఇక్కడ ఎంతమంది మనం చెప్పుకున్నాం, టూ న్యూక్లియస్ అప్రోచ్, ఒకదానికి ఒక న్యూక్లియస్ ఎప్పుడైతే అప్రోచ్ అవుతాయో ఒకదానికి ఒకటి అటమిక్ ఆర్బిటాల్స్ ఓవర్లాప్, ఆ అటమిక్ ఆర్బిటాల్స్ ఓవర్లాప్ అవుతాయి అనమాట. అటమిక్ ఆర్బిటాల్స్ ఎవరు ఉంటారు, ఎలక్ట్రాన్స్ ఉంటాయి అనమాట. ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి, పేరప్ అవుతాయి అని ఇంతకుముందు పాయింట్లో చెప్పుకున్నాం. యాజ్ ద అమౌంట్ ఆఫ్ ఓవర్లాపింగ్ ఇంక్రీజెస్ ద ఎనర్జీ ఆఫ్ ఇంటరాక్షన్ డిక్రీజెస్. ఎప్పుడైతే ద అమౌంట్ ఆఫ్ ఓవర్లాపింగ్ ఇంక్రీజ్ అయిందో ద ఎనర్జీ ఆఫ్ ఇంటరాక్షన్ డిక్రీజెస్. ఇక్కడ ఓవర్లాపింగ్ అమౌంట్ పెరిగితే అమౌంట్ ఆఫ్ ఓవర్లాపింగ్ ఇంక్రీజెస్ ద ఎనర్జీ ఆఫ్ ద ఇంటరాక్షన్ డిక్రీజెస్. నెక్స్ట్, ఎట్ సమ్ డిస్టెన్స్ ద మినిమం ఎనర్జీ ఈజ్ రీచ్డ్. ఎప్పుడైతే సమ్ డిస్టెన్స్ మినిమం ఎనర్జీ కూడా మనకు కొంత నీడ్ అవుతుందండి ఫర్ దేర్ ఓవర్లాపింగ్ అనమాట. అంటే the strength of the covalent bond depending upon the extent of overlapping of the atomic orbitals. ఈ కోవలెంట్ బాండ్ యొక్క ఈ స్ట్రెంగ్త్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాపింగ్. సో ఈ ఓవర్లాపింగ్ అంత ఎక్కువగా జరిగితే ఆ స్ట్రెంగ్త్ కూడా అంత ఎక్కువ ఉంటుంది, అటమిక్ ఆర్బిటాల్స్ స్ట్రెంగ్త్ కూడా అంత ఎక్కువ ఉంటుంది. ఓకే, ద ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాపింగ్ డిపెండ్స్ అపాన్ ది అటమిక్ ఆర్బిటాల్స్ పార్టిసిపేటింగ్ ఇన్ ద అండ్ ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ అటమిక్ ఆర్బిటాల్స్. ఈ ఎనర్జీ అనే పదం ఇప్పుడు ఉపయోగించాము అంటే స్ట్రెంగ్త్ ఆఫ్ ద కోవలెంట్ బాండ్ అనేది డిపెండింగ్ అపాన్ ది ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాపింగ్. ఓకే, నెక్స్ట్, ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాపింగ్ డిపెండింగ్ అపాన్ ది అటమిక్ ఆర్బిటాల్స్ పార్టిసిపేట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఎనర్జీ బిట్వీన్ ద టూ అటమిక్ ఆర్బిటాల్స్. ఈ అటమిక్ ఆర్బిటాల్స్ మధ్యలో ఉన్నటువంటి ఎనర్జీ మీదేమో ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాపింగ్ డిపెండ్ అవుతే స్ట్రెంత్ ఏమో ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాపింగ్ మీద డిపెండ్ అవుతుంది. ఓకేనండి. నెక్స్ట్ పాయింట్, ఇఫ్ మోర్ ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ అటమిక్ ఆర్బిటాల్స్. ఒకవేళ ఈ అటమిక్ ఆర్బిటాల్స్ ఎవరైతే ఓవర్లాప్ అవుతున్నారో వాళ్ళ మధ్యలో ఎనర్జీ గ్యాప్ అనేది మోర్ ఉందనుకోండి, ఎనర్జీ డిఫరెన్స్ మోర్ ఉంటే లెస్సర్ విల్ బి ద ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాపింగ్ అనేది లెస్సర్ విల్ బి ద ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాపింగ్. ఇప్పుడు ఎనర్జీ డిఫరెన్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఇఫ్ లెస్ విల్ బి ద ఎనర్జీ డిఫరెన్స్, ఒకవేళ ఎనర్జీ డిఫరెన్స్ తక్కువ ఉందనుకోండి మోర్ విల్ బి ద ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాపింగ్. అంటే ఇక్కడ ఈ రెండు అటమిక్ ఆర్బిటాల్స్ మధ్యలో ఎనర్జీ డిఫరెన్స్ అనేది బాగా ఎక్కువగా ఉంటుందా బాగా తక్కువగా ఉంటుందా అనేది మనం చూసుకోవాలి. అందులోనూ డిఫరెన్స్ ఎక్కువ తక్కువ కంటే మినిమం ఎనర్జీ అనేది కూడా ఒకటి ఉంటుంది. ఆ మినిమం ఎనర్జీ కరస్పాండ్ టు ద బాండింగ్ డిస్టెన్స్. ఇక్కడ చూడండి పాయింట్ ఉంది, మినిమం ఎనర్జీ కరస్పాండ్ టు ద బాండింగ్ డిస్టెన్స్ ఆర్ ఓఆర్ఆర్
బాండ్ లెంత్. మినిమం ఎనర్జీ అనేది ఒకటి ఉంటుంది కరస్పాండింగ్ టు ద బాండింగ్ డిస్టెన్స్. ఆ బాండింగ్ ఎప్పుడైతే మనకి ఓవర్లాపింగ్ అవుతుందో బాండ్ ఫామ్ అవుతుంది. ఓకే, సో ఆ ఓవర్లాపింగ్ అనేది ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ టూ అటామిక్ ఆర్బిటాల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఓవర్లాపింగ్ ఎఫెక్టివ్ ఎప్పుడు ఉంటుంది అంటే లెస్ విల్ బి ది ఎనర్జీ డిఫరెన్స్, మోర్ విల్ బి ది ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాపింగ్. రెండింటి మధ్యలో ఎనర్జీ తక్కువ, ఆ ఎనర్జీ గ్యాప్ తక్కువ ఉందనుకోండి ఓవర్లాపింగ్ ఎక్కువ ఉంటుందన్నమాట. అప్పుడు ఎప్పుడైతే ఓవర్లాపింగ్ ఎక్కువ ఉంటుందో ఆటోమేటిక్గా స్ట్రెంత్ ఆఫ్ ది కోవలెంట్ బాండ్ డిపెండింగ్ అపాన్ ది ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాపింగ్. ఎంత బాగా ఓవర్లాపింగ్ అయితే అది అంత ఆ బాండ్ స్ట్రెంత్గా ఉన్నట్టు. ఓకేనండి. యాజ్ ద టూ ఆటమ్స్ గెట్ క్లోజర్ their nuclei begin to repel and the energy increases. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడైతే యాజ్ ద టూ ఆటమ్స్ గెట్ క్లోజర్, ఓదనుకోటి బాగా దగ్గరికి వచ్చినాయి అనుకోండి ఆటమ్స్, దేర్ న్యూక్లియై బిగిన్ టు రిపెల్, అంటే మరి సేమ్ బోత్ ఎలక్ట్రాన్స్ కాబట్టి సేమ్ సైన్ ఉంటాయి కాబట్టి రిపెల్ అండ్ ఎనర్జీ ఇంక్రీజ్, అక్కడ ఆటోమేటిక్ ఎనర్జీ పెరిగిపోతుంది. ఓకేనండి. నెక్స్ట్ ఇక్కడ ద ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాపింగ్ డిఫరెంట్ అటామిక్ ఆర్బిటల్స్ ఇన్ ద ఆర్డర్ ఎస్ఎస్ ఆర్బిటాల్స్ ఉంటాయి, ఎస్పీ ఆర్బిటాల్స్ ఉంటాయి, పీపీ ఆర్బిటాల్స్ ఓవర్లాప్ అవుతాయి. ఎస్ఎస్ ఆర్బిటాల్స్ కంటే కూడా ఎస్పీ ఆర్బిటాల్స్ ఓవర్లాపింగ్ అవుతాయి ఎక్కువ ఎనర్జీ వస్తుంది. ఎస్పీ ఆర్బిటాల్స్ కంటే పీపీ ఆర్బిటాల్స్ ఓవర్లాప్ అవుతాకి ఎక్కువ ఎనర్జీ అవసరం అవుతుంది. నెక్స్ట్ ఈ వ్యాలెన్సీ బాండ్ థియరీలో అటామిక్ ఆర్బిటాల్స్ ఓవర్లాప్ ఎండ్ టు ఎండ్. ఇప్పుడు ఈ ఆర్బిటాల్స్ ఉన్నాయి, ఈ ఆర్బిటాల్స్ ఓవర్లాప్ అవుతున్నాయి అంటున్నాం, ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాపింగ్ అంటున్నాం. బాగా ఓవర్లాపింగ్ అయితే అది కూడా చాలా ఆ బాండ్ చాలా స్ట్రాంగ్ అంటున్నాం, స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది అంటున్నాం. ఓకే, అయితే ఈ రెండు అటామిక్ ఆర్బిటాల్స్ కాసేపు ఎనర్జీని పక్కన పెడితే ఈ రెండు అటామిక్ ఆర్బిటాల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఓవర్లాపింగ్ అనేది ఎండ్ టు ఎండ్ ఓవర్లాపింగ్గా ఓఆర్ఆర్ యాక్సియల్ ఓవర్లాపింగ్ గట్ట జరిగితే వాళ్ళని ఏమంటారంటే ఇఫ్ ద అటామిక్ ఆర్బిటాల్స్ ఓవర్లాప్ ఆన్ ఎండ్ టు ఎండ్ ఫామ్ అయితే గట్ట దట్ ఈజ్ ఏ సిగ్మా బాండ్ ఈజ్ ఫార్మ్డ్. ఓకే, ఇఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ ఓవర్లాప్ సైడ్ వేస్ దట్ ఈజ్ పై బాండ్ ఈజ్ ఫార్మ్. ఓకేనండి. జాగ్రత్తగా ఇంకోసారి పాయింట్ విందాము. దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్ బేస్డ్ ఆన్ ది ప్యాటర్న్ ఆఫ్ ఓవర్లాపింగ్ యాజ్ ఫాలోస్. ఇప్పుడు అక్కడ రెండు అటామిక్ ఆర్బిటాల్స్ ఓవర్లాప్ అవుతాయని చెప్పుకున్నాం, బాగానే ఉంది. ఓకే, నెక్స్ట్ ఈ ఓవర్లాపింగ్ అనేది ఎలా జరుగుతుంది? రెండు ఆర్బిటాల్స్ ఒక ఆర్బిటాల్కి ఎండ్ ఇంకొక ఆర్బిటాల్కి ఎండ్, ఈ ఎండ్ టు ఎండ్ ఓవర్లాపింగ్ లేదా యాక్సియల్ ఓవర్లాపింగ్ అంటారు. యాక్సియల్ మన యాక్సిస్ తీసుకుంటే యాక్సియల్ ఓవర్లాపింగ్ అంటాం అనమాట. ఈ యాక్సియల్ ఓవర్లాపింగ్ పలకడ జరిగితే దాన్ని ఏమంటారు అంటే సిగ్మా బాండ్ అంటారు. ఏ సిగ్మా బాండ్ లెటర్స్ సిగ్మాతో చూపిస్తారండి. ఈజ్ ఎ కోవలెంట్ బాండ్ ఫార్మ్డ్ ఎ లీనియర్ ఓవర్లాపింగ్ ఆఫ్ టూ ఆర్బిటాల్స్. లీనియర్ ఓవర్లాపింగ్ ఆఫ్ టూ ఆర్బిటాల్స్ లేదా ఎండ్ టు ఎండ్ ఓవర్లాపింగ్ అంటాం. ఇక్కడ లీనియర్ ఓవర్లాపింగ్ అనే పదం ఉపయోగించారు. నెక్స్ట్ డయాగ్రామ్ చూసి తెలుస్తుంది ఎండ్ టు ఎండ్ ఓవర్లాపింగ్ సిగ్మా బాండ్. అలాగే ఏ పై బాండ్ ఈజ్ ఏ కోవలెంట్ బాండ్ ఫార్మ్డ్ ఏ ప్యారలల్ ఓవర్లాపింగ్ ఆఫ్ టూ ఆర్బిటాల్స్. ఇటు పైనేమో లీనియర్గా ఓవర్లాప్ అయితే సిగ్మా బాండ్ అన్నాడు, ప్యారలల్గా ఓవర్లాప్ అయితే పై బాండ్ అన్నాడు. మనం ఇంకో మాటలు ఏమని చెప్తామంటే ఎండ్ టు ఎండ్ ఓవర్లాపింగ్ అయితేనేమో సిగ్మా బాండ్, సైడ్ వేస్ ఓవర్లాపింగ్ అయితే పై బాండ్ని కూడా చెప్పుకుంటాం. అలా ఆ టెర్మినాలజీ కూడా ఉపయోగిస్తారు. ఓకే, సో ఇప్పుడు వ్యాలెన్సీ బాండ్ థియరీ ప్రకారం ఈ అటామిక్ ఆర్బిటాల్స్ ఓవర్లాప్ అయినప్పుడు మనకి టూ టైప్స్ ఆఫ్ బాండ్ కోవలెంట్ బాండ్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. అందులో ఒకటి సిగ్మా బాండ్, రెండు పై బాండు. ఓకే, ఎండ్ టు ఎండ్ ఓవర్లాపింగ్ ఆర్ లీనియర్ ఓవర్లాపింగ్ అయితేనేమో సిగ్మా బాండు, అలాగే సైడ్ వేస్ ఓవర్లాపింగ్ ఆర్ ప్యారలల్ ఓవర్లాపింగ్ అయితే పై బాండు. ఓకే, నెక్స్ట్ సిగ్మా బాండ్. ఇందులో ఒక ఎస్ ఆర్బిటాలు అని ఇంకొక ఎస్ ఆర్బిటాలు ఈ రెండు కలిస్తే ఎండ్ టు ఎండ్ ఓవర్లాపింగ్ జరిగితే ఇలాగ మనకి సిగ్మా ఎస్ఎస్ బాండ్ ఫామ్ అవుతుంది. ఇంతకుముందు మనం ఫస్ట్లో పాయింట్ మాట్లాడుకున్నాం. ఆ రెండు ఆర్బిటాల్స్ ఎప్పుడైతే ఓవర్లాప్ అయిపోతాయో అప్పుడు ఆ రెండు ఎలక్ట్రాన్స్ దాని ఎలక్ట్రాన్ ఒకటి దీని ఈ ఆటమిక్ ఎలక్ట్రాన్ ఈ రెండు ఎలక్ట్రాన్స్ పేరప్ అయిపోతాయి. ఆ పేరప్ అయిపోయి ఆ బాండ్ యొక్క మిడిల్లో ఉంటాయి. ఈ విధంగా మనకి ఎండ్ టు ఎండ్ ఓవర్లాపింగ్ జరుగుతుంది. నెక్స్ట్ ఈ సిగ్మా బాండ్లోనే సిగ్మా ఎస్ఎస్ బాండ్ అంటే ఎస్ ఆర్బిటాల్ కలవచ్చు, పి ఆర్బిటాల్ కలవచ్చు, ఒక ఎస్ ఆర్బిటాల్ ఒక పి ఆర్బిటాల్ కూడా కలవచ్చు. ఓకే, సో అది ఓవర్లాపింగ్ జరగవచ్చు. ద కోవలెంట్ బాండ్ ఫార్మ్ డ్యూ టు ద ఓవర్లాపింగ్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ అలాంగ్ ద ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ ఇస్ కాల్డ్ యాజ్ సిగ్మా బాండ్. ద కోవలెంట్ బాండ్ ఫార్మ్ అవుతుంది ఇప్పుడు డ్యూ టు ద ఓవర్లాపింగ్. ఓకే, ఎవరు ఓవర్లాపింగ్ అవుతున్నారు? అటామిక్ ఆర్బిటాల్స్ అలాంగ్ దేర్
ఇంటర్న్యూక్లియస్ యాక్సిస్, వాటి యొక్క ఇంటర్న్యూక్లియస్ యాక్సిస్ గుండా ఇంతకుముందు చెప్పుకొని యాక్సియల్ ఓవర్లాపింగ్ అని, ఆ ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ గుండా ఓవర్లాపింగ్ జరిగితే వాటిని సిగ్మా బాండ్ అంటారు. ఇట్ ఈజ్ ఎ స్ట్రాంగర్ బాండ్ అండ్ సైక్లిండ్రికల్ సిమెట్రికల్, ఇది సిమెట్రికల్గా ఉంటుంది. ఓకేనండి. నెక్స్ట్, depending on the types of orbitals overlapping, the sigma bond is divided into following types. Depending on the types of orbitals, ఏ ఆర్బిటాల్స్ మనకి ఓవర్లాప్ అవుతాయి, ఎస్ఎస్ ఆర్బిటల్ ఓవర్లాప్ అవుతాయా, ఎస్పి ఆర్బిటల్స్ ఓవర్లాప్ అవుతాయా, పిపి ఆర్బిటల్స్ ఓవర్లాప్ అవుతాయా, వాటిని బట్టి అక్కడ ఫామ్ అయ్యే బాండ్ ఏంటి, సిగ్మా ఎస్ఎస్ బాండా, సిగ్మా పిపి బాండా, అలాగే సిగ్మా ఎస్పి బాండా అని చెప్పొచ్చు. నెక్స్ట్, pi bond. Okay, sideways overlapping or parallel overlapping. This is also covalent bond. The covalent bond formed by the sideways, ఇక్కడ పైకి ఈ వర్డ్ మనం ఇక్కడ వాడాడండి, sideways overlapping of atomic orbitals is called as pi bond. ఈ అటమిక్ ఆర్బిటాల్స్ sideways overlapping గట్ట జరిగితే లేదా ప్యారలల్గా ఓవర్లాపింగ్ గట్ట జరిగితే అక్కడ ఫామ్ అయ్యే బాండ్ ఏమన్నారంటే పై బాండ్ అంటారు. ద ఎలక్ట్రాన్ డెన్సిటీ ఈజ్ ప్రజెంట్ అబోవ్ అండ్ బిలో ద ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్. ఇక్కడ ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది అబోవ్ అండ్ బిలో ద ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్. ఇది యాక్సియల్ ఓవర్లాపింగ్ కాదు, కాబట్టి డెన్సిటీ అనేది పైన ఉంటుంది, అలాగే కొంత కింద కూడా ఉంటుంది. ఇట్ ఈస్ రిలేటివ్లీ a weaker bond since the electrons are not strongly attracted by the nuclei of bonding atoms. ఇది చాలా వీక్ బాండ్ ఇన్ కంపేర్ టు సిగ్మా బాండ్. ఇట్ ఇస్ ఎ వీక్ బాండ్ కాబట్టి ఇది ఏమంటున్నామంటే నాట్ స్ట్రాంగ్లీ అట్రాక్టెడ్ బై ద న్యూక్లియై ఆఫ్ బాండింగ్ ఆటమ్స్. ఈ బాండింగ్ ఆటమ్స్ని ఇదంత స్ట్రాంగ్గా ఏమీ అట్రాక్ట్ చేయలేదు, అంటే బాండింగ్ ఎలక్ట్రాన్ పేరుని అంత స్ట్రాంగ్గా అట్రాక్ట్ చేయలేదు. నెక్స్ట్, ద లాస్ట్ వన్ ఫైనల్, అసలు ఈ సిగ్మా బాండ్కి ఈ పై బాండ్కి మధ్య డిఫరెన్సెస్ ఏంటి. ఓకే, ఈ వ్యాలెన్సీ బాండ్ థియరీ మనం చెప్పినటువంటి పాయింట్స్ అన్నిటిని కూడా మనం ఇప్పుడు ఈ డిఫరెన్సెస్ ద్వారా మనం స్టడీ చేయొచ్చు. ఓకేనండి. నెక్స్ట్, ఫస్ట్ పాయింట్, ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై ది ఎండ్ టు ఎండ్ ఓవర్లాపింగ్ ఆఫ్ ఫిల్డ్ అటామిక్ ఆర్బిటాల్స్. ఓకే, ఇది ఏమంటున్నాము, పై బాండ్కి వచ్చేసరికి సైడ్ వేస్ ఓవర్లాపింగ్ అంటున్నాం. ఇదేమో ఎండ్ టు ఎండ్ ఓవర్లాపింగ్, ఇదేమో సైడ్ వేస్ ఓవర్లాపింగ్. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఓవర్లాపింగ్ టేక్స్ ప్లేస్ అలాంగ్ ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్. ఓవర్లాపింగ్ అంతా కూడా ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ కూడా జరుగుతుంది. ఓకే, ఓవర్లాపింగ్ టేక్స్ ప్లేస్ పర్పెండిక్యులర్ టు ది ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్. ఇదేమో అలాంగ్ ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ మీద జరిగితే మనం ఒక లైన్ గీసుకొని ఒక యాక్సిస్ అనుకుంటే దాని మీద జరుగుతుంది. ఇదేమో ఆ లైన్కి పర్పెండిక్యులర్గా ఓవర్లాపింగ్ అవుతుంది. ఎవరు, పై బాండ్ అనేది పర్పెండిక్యులర్గా ఓవర్లాపింగ్ అవుతే సిగ్మా బాండ్ అనేది అలాంగ్ ది ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ కూడా జరుగుతుంది. ఇది సెకండ్ పాయింట్ అనమాట. ఓకే, నెక్స్ట్, ఫస్ట్ పాయింట్ ఏమో ఎండ్ టు ఎండ్ ఓవర్లాపింగ్, నెక్స్ట్ అలాంగ్ ది ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్. అక్కడేమో ఫస్ట్ పాయింట్ ఏమో సైడ్ వేస్ ఓవర్లాపింగ్ అన్నాం, సెకండ్ పాయింట్ పర్పెండిక్యులర్ టు ద ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్. థర్డ్ పాయింట్, ద ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాపింగ్ ఈజ్ లార్జ్ అండ్ బాండ్ ఫార్మ్డ్ ఈజ్ స్ట్రాంగర్. మనం అక్కడ చెప్పుకున్నట్టుగానే ద ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాపింగ్ ఈజ్ లార్జ్, ఇప్పుడు ఆటోమేటిక్ ద బాండ్ ఫార్మ్డ్ ఈజ్ స్ట్రాంగ్ అనమాట. ఇక్కడ ద ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాపింగ్ ఈజ్ స్మాల్ అండ్ బాండ్ ఫార్మ్డ్ ఈజ్ వీక్. ఇక్కడేమో ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాపింగ్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి బాండ్ చాలా వీక్గా ఉంటుంది. ఇక్కడేమో సిగ్మాలో ఏమో ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాపింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బాండ్ ఏమో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. నెక్స్ట్, ఫోర్త్ పాయింట్, the molecular orbitals formed as a result of overlapping is symmetrical about the internuclear axis. Fourth, ఇక్కడికి వచ్చేసరికి the molecular orbitals formed as a result of overlapping consist of two lobes above and below the internuclear axis. ఇక్కడ పైన ఒక లోబు కింద ఒక లోబు ఫామ్ అవుతాయి. అది కానీ ఇక్కడికి వచ్చేసరికి సిగ్మా బాండ్కి వచ్చేసరికి పైన కింద లోబ్స్ అయితే రాము, కానీ సిమెట్రికల్గా మనకి అక్కడ బాండ్స్ అనేవి మాలిక్యులర్ ఆర్బిటల్స్ అనేవి ఫామ్ అవడం జరుగుతుంది. నెక్స్ట్, there is a free rotation about sigma bond and no geometrical isomers are possible. There is a free rotation about sigma bond. ఈ సిగ్మా బాండ్ మనం పట్టుకుని సింగిల్ బాండే కాబట్టి, సిగ్మా బాండ్ అంటే సింగిల్ బాండే కాబట్టి ఈ సింగిల్ బాండ్ మనం పట్టుకుని ఈజీగా మనం రొటేట్ చేయొచ్చు. there is no geometrical isomers are possible. geometrical isomers అంటే ఏమీ పాసిబుల్ ఉండవు. అయితే ఇక్కడికి వచ్చేసరికి there is no free rotation about పై బాండ్ పట్టుకుని మనం ఇష్టం వచ్చినట్టుగా రొటేషన్ చేయలేము. జామెట్రికల్ ఐసోమర్స్ ఆర్ పాసిబుల్. ఈ జామెట్రికల్ ఐసోమర్స్లో సిస్ ఐసోమరు, ట్రాన్స్ ఐసోమరు అటువంటివన్నీ వస్తాయండి. ఓకేనండి. ఓకే, సో కాబట్టి ఫ్రీ రొటేషన్ అయితేనేమో సిగ్మా బాండ్లో ఉంటుంది, పై బాండ్లో అయితే ఫ్రీ రొటేషన్ ఏమీ ఉండదు. సిక్స్త్ పాయింట్, ద బాండ్ క్యాన్ బి ప్రజెంట్ ఎలోన్.
ఇక్కడికి వచ్చేసరికి ద బాండ్ ఈజ్ ఆల్వేస్ ఫార్మ్ ఇన్ ఎడిషన్ టు సిగ్మా బాండ్. ఈ బాండ్ సిగ్మా బాండ్ ఎప్పుడు కూడా సింగిల్ బాండే, ఇట్ ఈస్ ఎలోన్, అది ఒకటే ఉంటుంది, ఒక బాండ్లో చూపిస్తాము. ఓకే, బట్ ఇక్కడికి వచ్చేసరికి పై బాండ్లో టూ లైన్స్ రాస్తాం కదండి. ఆ 2 లైన్స్లో ఒకటేమో సిగ్మా బాండ్, ఇంకోటేమో పై బాండ్ అని చెప్తాం. అంటే పై బాండ్లో ద బాండ్ ఈజ్ ఆల్వేస్ ఫార్మ్డ్ ఇన్ ఎడిషన్ టు సిగ్మా బాండ్. ఎప్పుడు కూడా సిగ్మా బాండ్తో కలిపి ఫామ్ చేసిన జరుగుతుంటుంది. అంటే ఒక డబుల్ బాండ్ రాస్తాం. ఆ డబుల్ బాండ్ అనేది ఏంటంటే పై బాండ్ అన్నమాట. ఓకే, ఆ పై బాండ్లో ఒకటి మళ్ళీ సింగిల్ సిగ్మా బాండ్, ఇంకోటేమో పై బాండ్ చూపిస్తారు అనమాట. నెక్స్ట్ ద లాస్ట్ పాయింట్, 7th పాయింట్, S and p orbitals can participate in the formation of sigma bond. సిగ్మా బాండ్లో S ఆర్బిటాల్స్ అలాగే p ఆర్బిటాల్స్ పార్టిసిపేట్ చేస్తాయి. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఓన్లీ p ఆర్బిటాల్స్ పార్టిసిపేట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ పై బాండ్. పై బాండ్ అని ఎప్పుడు ఫామ్ అవుతుందంటే p ఆర్బిటాల్స్ ఒకదానికొకటి ఎండ్ టు సైడ్ వేస్ ఓవర్లాపింగ్ వల్ల మనకి ఈ పై బాండ్ ఫామ్ అవుతుంది అనమాట. ఓన్లీ p ఆర్బిటాల్స్ పార్టిసిపేట్ చేస్తాయి. ఓకే, సో డయాగ్రామ్ చూసాం కదా మనం, ఇలాగా డంబిల్ షేప్ ఉంటుంది కదా. ఆ డంబిల్ షేప్ ఉన్నప్పుడు అవి సైడ్ వైస్ ఓవర్లాపింగ్ అయ్యి మాత్రమే మనకి పై బాండ్ వస్తుంది. అంతే తప్ప ఒక ఎస్ ఒక పి కలిస్తే మాత్రం పై బాండ్ అనేది రాదు. ఓకే, ఎస్ఎస్ అయినా కలవచ్చు, ఓకే, లేదా ఎస్పి అయినా కలిసినా కూడా మనకి ఈ సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. కానీ పై బాండ్ కేవలం పీ బాండ్, పీ ఆర్బిటాల్, ఈ రెండు పీ ఆర్బిటాల్స్ ఒకదానికొకటి ఓవర్లాపింగ్ అయినప్పుడు, అది కూడా సైడ్ వేస్ ఓవర్లాపింగ్ అయినప్పుడు, అది కూడా పర్పెండిక్యులర్గా ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్కి ఓవర్లాపింగ్ అయినప్పుడు, ఓకే, అప్పుడు మాత్రమే మనకి పై బాండ్ అనేది ఫామ్ అవుతుంది. సో ద పై బాండ్ ఈజ్ వీక్ బాండ్, ద సిగ్మా బాండ్ ఈజ్ స్ట్రాంగ్ బాండ్. ఓకేనండి, దిస్ ఈజ్ అబౌట్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ వ్యాలెన్సీ బాండ్ థియరీ.